ప్రార్థన చేయండి. అంటే ఇప్పుడు కట్టడానికి ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఈ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మా ప్రియ సహోదరులు తండ్రి అయ్యా స్తోత్రం రమేష్ గారు, స్పందన గారు, తండ్రి వారి యొక్క అయ్యా యొక్క పొలంలో తండ్రి వారు తన యొక్క గృహాన్ని నిర్మించడానికి మొదలు పెడుతున్నారయ్యా. ఈ యొక్క నిర్మాణ విషయంలో ఈ యొక్క హస్తము మీ బిడ్డలకు తోడై ఉండి నడిపించునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ యొక్క వచనం ఎలా సెలవిస్తుంది? యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసంగా అని కానీ మీరు మీ బిడ్డలతో ఉండి మీ బిడ్డలకు చేతులు బలపరిచి తండ్రి యొక్క ఇంటిని ఎలా కట్టాలి అనేటువంటి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అయ్యా. ఇది క్రమంగా తండ్రి మొదలు పెట్టబడి ఇది క్రమంగా అది ముగించడానికి కృపద ఇచ్చేయండి. మీ బిడ్డలకు చేతులు బలపరచండి తండ్రి అయ్యా. మధ్యలో తండ్రి ఆగిపోవడము, మధ్యలో మనుషులు దొరకకుండా పోవడం అలాంటి ఎలాంటి సమస్యలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా క్రమంగా తండ్రి అయ్యా త్వరలో వీళ్ళు తన యొక్క గృహాన్ని కట్టుకోవడానికి అని తండ్రి నీ నామ నిమిత్తంగా తండ్రి దాన్ని ప్రతిష్ఠ చేసుకోవడానికి అయ్యా ఆ యొక్క గృహములో ఈ నామాన్ని మహిమపరచడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. స్తోత్రం. ఈ స్థలం అంతట్లో తండ్రి నీ యొక్క రక్తాన్ని చల్లుతున్నామయ్యా. కానీ ఎలాంటి ఆటంకాలు తండ్రి మీ బిడ్డలకు రాకుండానట్లు తండ్రి మీ బిడ్డలు మొదలుపెట్టి ముగించేంత వరకు తండ్రి ఈ అన్ని పనుల్లో కూడా తండ్రి ఈ యొక్క హస్తము తోడు మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క కట్టేటువంటి పనిలో తండ్రి స్తోత్రమయ్యా పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాను. వారిని బలపరచండి. ఈ యొక్క తండ్రి గృహాన్ని ఎలా కట్టాలనేటువంటి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. చక్కగా తండ్రి క్రమంగా కట్టబడడానికి తండ్రి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క స్థలాన్ని నీ యొక్క రక్తకోట్ల తండ్రి దాయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క స్థలము చుట్టూ తండ్రి నీ యొక్క రక్తాన్ని చల్లుతున్నాను ప్రభు. తండ్రి నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక అవసరతలన్నీ సంధించు యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి.